అని పలికే గోవింద హరి గోవింద, గో అంటే ఇందా అంటూ వరాలు కురిసే గోవింద. గోవింద 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 హరి గోవింద, ఆపద మొక్కుల అభయానంద. గోవింద 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 హరి గోవింద, ఆపద మొక్కుల అభయానంద. ఎన్నో అడగాలని వస్తాము, అన్నీ ఇస్తామని చూస్తాము. తీరా నీ దరి చేరి తనివి తీరా చూసే వేళకి ఒక్కటి తెలివికి తోచదు గోవింద. గోవింద 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 హరి గోవింద, ఆపద మొక్కుల అభయానంద. గోవింద 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 హరి గోవింద, ఆపద మొక్కుల అభయానంద. అదివో అల్లదివో హరివాసం అంటూ 7 కొండలు ఎక్కించి ఇష్ట ఫలాలకి కష్టపడాలని పరిపరి విధాల బోధించి పరమానందం ప్రసాదమిచ్చే ఆపద ముక్కుల అభయానంద. గోవింద హరి గోవింద. గోవింద 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 హరి గోవింద, ఆపద మొక్కుల అభయానంద. గోవింద 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 హరి గోవింద, ఆపద మొక్కుల అభయానంద. గో అంటే ఓ అని పలికే గోవింద హరి గోవింద, గో అంటే ఇందా అంటూ వరాలు కురిసే గోవింద. దండాలయ్యా, నా పేరు చెంచులక్ష్మి, ఇది మా గోవు. అలిగిన ఆలికి చాంగుఫళ, పాలిచ్చిన తల్లికి చాంగుఫళ. పొదుగులో పాలు ఏమైనట్టురా? దూడ తాగిసుంటుందండి. రేపు పాలు తీసుకురాలేదో ఆవు పొదుగు కాదు, నీ ప్రాణాలు పిండేస్తాం. ఎవరా ఒకళాదేవి? స్వామి శిరస్సును ఒడిలో పెట్టుకుని పరిచర్య చేసే భాగ్యం ఆమెకెలా కలిగింది? అదేలే, నీకెప్పుడూ పాదసేవా భాగ్యం మాత్రమే అని కదా నీ బాధ. అది మాతృస్థానం, ఇది కళత్రస్థానం. అది తపఫలం, ఇది అదృష్ట ఫలం. కన్న తల్లికి కట్టుకున్న పిల్లకి ఉండే దూరం. ఈ భూలోకంలో సామెతొకటుంది, బిడ్డ ఇంటికి రాగానే వాడు ఎంత వయసువాడైనా సరే అమ్మ పొట్ట చూస్తుంది, ఆలి వీపు చూస్తుంది అని. అమ్మ చూపు బిడ్డ ఆకలిపైన, ఆలి చూపు ఆర్జనపైన. అమ్మతనం అంతటి గొప్పధనం సృష్టిలోనే లేదు. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం అని నిన్ను కొలుస్తారు. కారణం, నీకు మాతృగర్భసేన భోగం లేదు. అందుకే తల్లి ప్రేమంటే నీకు తెలియదు. అబ్బో, నీకు మహా తెలిస్తే చెప్పరాదు? తల్లి ప్రేమ గురించి చెప్తూ నేను, వింటూ నువ్వు తరించిపోదాం. తల్లి అంటే ఇల్లు, ఇల్లు కాని ఇల్లు పుట్టినిల్లు, గుడి కాని గుడి గర్భగుడి. ఆనందం బాధ కలబోసిన అమృతం. ఆకలేస్తే పాలబువ్వ, ఎండ కాస్తే గొడుగు, కాళ్ళు కాలితే పాదరక్షలు, చలివేస్తే నులివెచ్చని కౌగిలి, భయం వేస్తే రక్ష, గాయమైతే ఔషధం. అంతేకాదు, శత్రువొస్తే ఆయుధం. ఒక తల్లి ప్రేమ రాజ్యభ్రష్టులైన బిడ్డలకు రాజ్యాన్నే గడించిపెట్టింది. అబ్బా, ఎవరా మహాతల్లి? అక్షరాలా మహాతల్లే, సాక్షాను మహావిష్ణువుకే తల్లి. ఎవరు? నానాథుడా? శ్రీనాథుడా? నువ్వు వరించాక శ్రీనాథుడు, అంతకుముందు అదితిపుత్రుడు ఆదిత్యుడు. అనగా
ఒకప్పుడు బలిచక్రవర్తి తన బలం, గురువు శుక్రాచార్యుల తపోబలం, పెద్దల ఆశీర్వాద బలం, గ్రహానుగ్రహ బలంతో స్వర్గంపై దండెత్తి జయించాడు. దేవగురువు బృహస్పతి సూచన మేరకు ఇంద్రుడు, శచీదేవి, ఇతర దేవగణాలు భూలోకానికి దిగి కామరూప శక్తి వల్ల సామాన్య రూపాలు ధరించి చీకట్లలో తలదాచుకున్నారు. ఆ దేవతల తల్లి అదితీదేవి ఇది తెలిసి దుఃఖించసాగింది. కశ్యప ప్రజాపతి ఆ తల్లి దుఃఖ కారణాన్ని గ్రహించాడు. దేవి, ఎందులకీ దుఃఖం? నేనుండగా. అవును, మీరుండగానే కన్నబిడ్డలను గమనించకుండా కనిపించని దైవాన్ని వెతుకుతూ ఉంటారు. నేను దక్ష ప్రజాపతి కుమార్తెను, కశ్యప బ్రహ్మ ఇల్లాలిని, సకల దేవతలకు రాజైన మహేంద్రుడికి తల్లిని. దేవి, నాకు అంతా తెలుసు. విధి వక్రిస్తే ఎంతటి సంపదలైనా ఎందుకూ కొరగావు. మనం చేసిన కర్మలను బట్టే ఫలాలు లభిస్తాయి. నా బిడ్డ మహేంద్రుడు ధర్మ మార్గంలో స్వర్గాన్ని పాలిస్తుంటే ఆ అసురుడు బలి నిష్కారణంగా దండెత్తి నా బిడ్డలను వెళ్ళగొట్టాడు. ఇది విధి విలాసమా? నా కొడుకులు కోడళ్ళు అడవుల్లో తలదాచుకుని కడగళ్ళు పడుతున్నారు. పొరపాటు. దేవి, మనకొచ్చే కష్టాలన్నీ దేవుడు విధించే శిక్షలు కావు. మనం చేతులారా తప్పు చేసి మనకు మనమే వేసుకునే శిక్షలు. మన పాపపుణ్యాలలో, కార్య ఆచరణలలో ధర్మాధర్మాలను పరిష్కరించగలవాడు ఆ పరమాత్ముడు శ్రీమన్నారాయణుడొక్కడే. మంచిది, నీకు పయోద్వాదశి అనే ఒక పుణ్యవ్రతం ఉపదేశిస్తాను. 12 దినాలు ఆ శ్రీ మహావిష్ణువుని పాలతో అభిషేకిస్తూ నిష్టగా అర్చన చేస్తే ఆయన తప్పక దర్శనం అనుగ్రహిస్తాడు. ఆ పైన నీవు కోరిన వరం ప్రసాదిస్తాడు. తల్లికి బిడ్డల క్షేమం తప్ప కోరదగ్గ వరాలేముంటాయి స్వామి? ఆ శ్రీహరిని నా కడుపు పండించి నా బిడ్డగా పుట్టమని వరం అడుగుతాను. నా మనసుతో ఆలోచన చేసి అన్నలి ఇంద్రాదులకు క్షేమం శుభం ప్రసాదించమని వేడుకుంటాను. అభీష్ట ఫల సిద్ధిరస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో కడుపు చల్లని తల్లి, నీకు నా వందనం. దీవించే దేవుడు నమస్కరించడమేమిటని ఆశ్చర్యపడకు. 10,000 సంవత్సరాల తపస్సుకు సారం వంటిది నీవు చేసిన ఈ పయోద్వాదశి వ్రతం. అచంచల శ్రద్ధాభక్తులుంటే గాని సాధ్యం కానిది 12 దినాలలో నువ్వు ఈ పూజని నన్ను సాధించావంటే అది నీ గాఢమైన మాతృప్రేమ మూలంగానే. తల్లి తండ్రి లేనివాడని, నాకు కూడా తల్లి ప్రేమను రుచి చూడాలని, కొద్ది కాలం అనుభవించాలని ఆశ పుట్టింది.
నేను నీ కడుపున పుట్టి నీ బిడ్డలకు మేలు చేస్తాను. జరిపువిదారి దేవలోకోపకారి భువన భార నివారి పుణ్యరక్షానుసారి నమస్తే నమస్తే శ్రీ మహావిష్ణువు వామనావతారంగా భాద్రపద శుక్ల ద్వాదశీ శ్రవణ నక్షత్రమందు అభిజిన్ ముహూర్తంలో ఉదయించాడు. వామనదేవునికి కశ్యపుడు మహర్షులు జాతకర్మలు చేశారు, ఉపనయనం జరిపించారు. దేవతలు ఛత్రదండ కమండలాది కానుకలు ఇచ్చారు. ఆదిగృహిణి పార్వతమ్మ తొలి భిక్ష వేసింది. వామనుడు పెద్దల ఆశీర్వచనాలు తీసుకున్నాడు. నన్ను గన్న తండ్రి నా పాలి దైవమా నా తప ఫలంబా నా కుమారా నాదు చిన్నివడుగా నా కుల దీపక రాగదయ్య భాగ్యశాలి వగుచు భాగ్యశాలి వగుచు ఆ తల్లి కోసం వామనావతారమెత్తిన ఆ దేవాదిదేవుడు స్వకార్యం పక్కన పెట్టి బుడిబుడి నడకలతో మాతృకార్యార్థం బయలుదేరాడు. బలిచక్రవర్తి నర్మదా నదీ తీరాన భృగువత్సమనే క్షేత్రంలో అసుర గురువు శుక్రాచార్యుల ఆధ్వర్యంలో పెద్దల సమక్షంలో అశ్వమేధ యాగం చేస్తున్నాడు. వామనుడు యాగశాల ప్రవేశించాడు. ఆ తేజం చూసి ఆ వచ్చేది రుద్రుడా, అగ్నిదేవుడా, సూర్యుడా అని సభికులందరూ విభ్రాంతులై చూశారు. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు ఉదార పద వ్యవహర్తకు మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు నిర్జరీగణన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోక భర్తకు స్వస్తి. కళ్యాణ శోభతో వెలసిల్లుతున్న ఓ బ్రహ్మచారి, ఎవరు నీవు? నీ రాక వల్ల నా వంశం, ఈ జన్మ, నేను చేసే ఈ యాగం అన్నీ ధన్యత చెందాయి. ఓ తేజస్వి, అడగకుండానే నాకు స్వస్తి పలికి ఆశీర్వదించావు. నా కృతజ్ఞతని, సంతోషాన్ని ఎలా చాటుకోగలను? నీకేమి కావాలి? ధన ధాన్య రత్న వస్తు వాహనాలా? ఈ ధరామండలమంతా కోరిన సంతోషంగా నీ పాదాల ముందు సమర్పించగలను. ఇంతకీ నీవెవరు?
నీకేమి కావాలి? దానవాగ్రని, నేను ఒంటిగాన్ని. నాకెవ్వరూ లేరు గాని అంతా నా వాళ్లే. ఇల్లు వాకిలి లేదు. నాకేం కావాలంటావా? నువ్విస్తానన్న సంపదలేవీ నాకు అవసరం లేదు. నేను కేవలం వటుణ్ణి. గొడుగో, జన్నిదమో, కమండలమో, ముంజియో, దండమో కోరదగిన వటువుకి ధనకనక వస్తువాహనాలు, ధరణీ సామ్రాజ్యం ఎందుకు? నాకు 3 అడుగుల మేర స్థలం ఇస్తే చాలు. 3 అడుగుల నేల చాలునా? ఈ బలి చక్రవర్తితోనే పరిహాసాలాడుతున్నావా? 10 జన్మలకు సరిపడా సంపదనిచ్చే చక్రవర్తిని ఇంత పరిధీనమైన దానం కోరతావా? ఇది నాకు పరువు కాదు, నీకు మర్యాద కాదు. నా ముందు చేయిజాపిన వాడికి జీవితంలో ఇంకెక్కడా చేయిజాపే అవసరం రాకూడదు. అది నా నియమం. రాజా, ఈ బాలవటువుకి బ్రహ్మాండం ఇచ్చేస్తే ఏం చేసుకోగలడు? తల్లి తన ఒడిలో పసిబిడ్డకు చనుబాలే ఇస్తుంది తప్ప పాడి చాలా ఉందని జున్ను పెట్టదు కదా. పెట్టినా ఆ బిడ్డ తినలేదు కదా. నువ్వు నీ పెద్ద చేతితో గుమ్మడి పండు దానమిస్తావు గాని ఈ చిన్న చేయి నిమ్మ పండును మాత్రమే పట్టుకోగలదు. అందువల్ల నేను కోరిన 3 అడుగుల మేర నాకివ్వు చాలు. అలాగే, నీవు కోరినది కోరినంతే ఇస్తాను. నీ దక్షిణ పాదం ముందుకు పెట్టు. అభిషేకించి ఒక్క మాట. ఇది మాయ, విష్ణు మాయ. ఆ బాలుడు ఎవరనుకుంటున్నావు? సాక్షాత్తు మహావిష్ణువు ఈ రూపంలో వచ్చాడు. నీవిచ్చే దానం ద్వారా 3 అడుగుల నేల కాదు, ముల్లోకాలను, నీ సంపదను హరిస్తాడు. అది ఇంద్రుడికిస్తాడు. గురుదేవా, ఏమి అడిగినా ఇస్తానని ఇంతకు ముందే చెప్పాను. ఇప్పుడది వంచినని తెలిసినా చేసేది లేదు. ఆడిన మాట తప్పను. ఇది మీ వంటి గురువులు పెద్దలు చెప్పినదే కదా. మా వంటి పెద్దలే ఇంకొకటి కూడా చెప్పారు. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు బొంకవచ్చు నఘము పొందడదిపా. గురుదేవా, పూట గడిచిపోతుంది, కాని మాట నిలిచిపోతుందని మీరే అనేవారు కదా. కారే రాజులు రాజ్యముల్ కలుగవే, గర్వోన్నతిం పొందరే, వారేరి సిరి మూటగట్టుకొని పోవంజాలిరే, భూమిపై పేరైనన్ గలదే, శిబి ప్రముఖులుం ప్రీతిల్ యశకాములై ఈరే కూర్కులు వారలం మరచిరే ఇక్కాలమున్ భార్గవా. దానమివ్వడానికి సంపదలుండవచ్చు గాని అందుకునే మహాపాత్రభూతులు శ్రీ మహావిష్ణు వంటి వారు ఎవరికి లభిస్తారు? ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోల తటిపై పాలిండ్లపై నూత్న మర్యాదం జందుకరంబు క్రిందగుట మీదై నా కరంబుంట మేల్గాదే
రాజ్యము గీజ్యము సతతమే కాయంబు నా పాయమే. భగవంతుని చేయి కిందై నా చేయి మీదై దానమిచ్చే భాగ్యం కలిగితే కాదనమంటారా? దేవి వింజావళి, మూర్ఖుడా, గురు శాసనాన్ని ఉల్లంఘిస్తున్నావు. సిరి సంపదలు నీకు దూరమగుగాక. సిరి సంపదలు దూరమైతే వాటికన్నా గొప్పది ముక్తి దగ్గరవుతోంది. గురువు శుక్రాచార్యుడు అంతటితో ఊరుకోలేదు. రాజు మేలు కోరి సూక్ష్మరూపం ధరించి దానజలం పడకుండా కమండలంలో ప్రవేశించాడు.